నేను ఇక్కడ వెలిచాను, నాకు గుడి గోపురం కట్టేయండి అని అమ్మవారు ప్రతి ఒక్కరి కళలో వచ్చి చెప్పేది. గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చి అమ్మవారు చూశారండి పుట్టులో. అరే నిజంగానే వెలిసింది అమ్మవారని అమ్మవారు శోభుగా వెలిచారండి. భక్తులందరూ గ్రహించారండి ఇక్కడ అమ్మవారు నిజంగానే వెలిసిందని. గ్రామ ప్రజలు ఏం చేశారండి, చిన్న గుడి కట్టేసి అమ్మవారికి దీపం పెట్టారండి. స్టార్టింగ్ వచ్చేసి రాను రాను అభివృద్ధి చాలా చెందిందండి ఈ గుడి వచ్చేసి. అమ్మవారికి ఏంటంటే ఇప్పటికైనా సరే ఎవరైనా పంట పొలాలు వేసుకున్నా కానీ ఇక్కడ చుట్టుపక్కల అమ్మవారికి పంటల నుంచి కొంచెం ధాన్యం తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా చూపెట్టినాకనే తీసుకెళ్ళి సేల్ చేస్తారండి ఇక్కడ భక్తులందరూ. ఎవరైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏ ధాన్యం వేసినా కానీ గోధుమ వరి ఏది వేసినా సరే అమ్మవారి దగ్గరకు వచ్చి కంపల్సరీ ఇక్కడ చూపెట్టినాకనే తీసుకెళ్తారండి. ఇక్కడ ఉండి గ్రామ ప్రజలు ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారికి దీవెన తీసుకొని కొబ్బరికాయ కొట్టిన